ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? కుంభరాశి అంటేనే నిండు కుండ తొనకదు, అంటే నిండు కుండ తొనకదు అనేటువంటిది సామెత ఊరికే లేదు మనకు. అంటే నిండుగా ఉండేటువంటి కుండ ఏదైతే ఉందో అందులో చక్కగా కూడా అది ఎటు తొనకకుండా కూడా ఉంటుంది. అంటే అంతటి ఉదార స్వభావముతో ఉండేటువంటి కుంభరాశి వారు గడిచినటువంటి రోజులలో కూడా ఈ 5-6 సంవత్సరాలలో కూడా ఎంతో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా అగ్ని సంబంధిత ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. అంటే ఇట్లనే మనకు తెలిసినటువంటి, ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను, అగ్ని సంబంధిత ఇబ్బందులు కూడా ఉంటవి, జాగ్రత్తగా ఉండండి. అంటే ఎలక్ట్రిక్ బైక్స్ కావచ్చును, లైక్ ఇంకేదైనా కావచ్చును అనుకున్నాను. ఆయన కాల్ చేశాడు, అతనిది ఏదో షాప్ అన్నాడు, అదేంది పాత ఇనుప లైక్ సామాన్ ఏదో అన్నాడు. అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయిపోయింది, మొత్తం కాలిపోయింది. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఎంత కష్టపడినా కూడా చాలా అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలే ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అనేటువంటివి ఈ పీరియడ్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఎవరైతే ఇక్కడ కుంభరాశికి సంబంధించినటువంటి వారు ఉన్నారో గత 4 సంవత్సరాల నుండి కూడా పెద్దగా డెవలప్మెంట్ లేదు. ఏదో వచ్చినాయా, 1,00,000 వచ్చినాయా, 2 లక్షల ఖర్చు, 20,000 వచ్చినాయా, 40,000 ఖర్చు, లేదా ఇంకా ఏదైనా కావచ్చును. మనకు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కావచ్చును, మనము అక్కడ సందర్భం లేకుండా ఉండడము, అసందర్భంగా మనల్ని తీసుకొని వెళ్ళడం కావచ్చు, అదేవిధంగా కోర్టు రిలేటెడ్ కావచ్చు. పోలీస్ స్టేషన్కి అయితే ఒక 4-5 సార్లు పోయి వచ్చిన దాఖలాలు కూడా ఉండాలి. బైక్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఎన్నెన్నో కూడా. ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నాను అంటే, ప్రతిసారి ధర్మంగా ఉండాలి, అందరూ సత్యాన్ని పలకండి. ఎప్పుడైతే మనం ఎదుటి వారికి రెస్పెక్ట్ ఇస్తామో, ఎప్పుడైతే మనం సూర్యోదయం కంటే ముందే నిద్రలేస్తామో, ఎప్పుడైతే మనం మన పనిని మనం చేసుకుంటూ వెళ్ళిపోతామో, అప్పుడు శనైశ్వరుని యొక్క అనుగ్రహం మనకు అద్భుతంగా లభిస్తుంది. సో శనైశ్వరుని యొక్క అద్భుతమైనటువంటి అనుగ్రహం మనకు లభించింది అంటే, కుంభరాశి అంటేనే అధిపతి శనైశ్వరుడు. సో యోగం ఇవ్వాలి ఇక్కడ. తన ఇంటికి సంబంధించినటువంటి యజమాని ఆ ఇంట్లో ఉండేటువంటి పిల్లలను ప్రేమగా చూసుకుంటాడు. ఎప్పుడైతే మీరు తప్పు మార్గంలో వెళ్తారో, ఎప్పుడైతే మీరు తప్పుడు పనులు చేస్తారో, ఎప్పుడైతే మీరు భార్యను ఇబ్బంది పెడతారో, ఎప్పుడైతే మీరు ఇబ్బందికరమైనటువంటి సంఘటనలలో ఉంటారో, ఎప్పుడైతే ఆల్కహాల్కు కావచ్చును, లేదా కుంభరాశి వారు, ఎందుకంటే ఈ కుంభరాశి వారు వాస్తవానికి కూడా గత 2-3 సంవత్సరాల నుండి ఇబ్బందికరంగానే ఉంది. సో ఎవరైతే ఈ డైరెక్షన్లో ఉన్నారో, ఇప్పుడు రాబోయే ఈ 2025లో మార్చుకోండి. అబద్ధాలు ఆడకుండా భార్యతో కనెక్ట్ అయి ఉంటూ, ఓకే. సో అప్పుడప్పుడు నెలకొకసారి అట్లా భార్యను బయటికి తీసుకువెళుతూ, సో ఆమె సంతోషమే మన సంతోషంగా భావన చేస్తూ, మన వివాహం కాని వారికి బ్రేకప్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాం, ఆల్రెడీ జరిగి ఉండాలి. సో ఇప్పుడు పంచమ గురువు వస్తున్నాడు వీరికి. పంచమ గురువు అంటే ఈ ఇయర్లో వీరికి ఎక్స్ట్రాడినరీ. అసలు వీరిని ఇప్పటి వరకు ఈ లాస్ట్ 4 years నుండి వీరు చూడని ధనము, నిజంగా చెప్తున్నా, ఈ ఏప్రిల్ మే నుండి ప్రారంభం కాబోతున్నది. ఒక నెల అటు ఇటుగా అనుకుందాం. సో ఓవరాల్గా వీరు ఇప్పటి నుంచే గురువుకు సంబంధించిన ఆరాధన, ఇప్పటి నుండే ఒక పేషెన్సీగా ఉండాలి. ఇప్పుడు మనము ఒక గురువు వద్దకు వెళ్ళినా, ఒక సాధువు వద్దకు వెళ్ళినా కూడా వారెంతో ఓపికతో మనం 10 మాటలు మాట్లాడతాం.
వారు రెండే విషయాలు చెప్తారు, ఎక్కువ మన లెక్క మాట్లాడతారు. అంటే ఉదాహరణ చెప్తున్నా. సో వారికి ఉన్నటువంటి జ్ఞానంతో వారికి అన్ని విషయాలు తెలుసు. ఇప్పుడు గురువు గారు నా పరిస్థితి ఇది, నాకు బాగాలేదు, నాకు ఇట్లా, ఓకే నాయన పర్వాలేదు, నీకు పలానా సమయానికి బాగుంటుంది అని చెప్తారు. అరే ఇంత చెప్పాడు. సో ఓవరాల్గా ఎస్ లెటర్ కూడా ఇక్కడ ఇప్పుడు కుంభరాశి అనగానే కేవలం నాది కాదు అనుకుంటారు. ఇప్పుడు ఎస్ లెటర్తో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో హెల్త్ రిలేటెడ్ కూడా ఇబ్బందులు కొందరు ఫేస్ చేస్తున్నారు. ఒక్కటే చెప్తున్నా, కడుపుల కుళ్ళు అనేటువంటిది పెట్టుకోవద్దబ్బా. ఒక్కటి చెప్తున్నా, ఓవరాల్గా ఎవరైతే ఏలినాటి శనికి సంబంధించినటువంటి పీరియడ్లో ఉన్నారో ఓపెన్గా ఉండాలి. లోపల ఒకటి బయటకు ఒకటి, ఇవి మంచి పద్ధతి కాదు. దీనివల్ల ఏం జరుగుతుందంటే రోగాలు ఎక్కువగా కూడా అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎదుటివాడు మనకంటే బాగుపడిపోతాడు, వాడు బాగుపడితే మనం సంతోషపడాలి. ఇప్పుడు అందరూ బాగుండాలి, మనం బాగుండాలి అని కోరుకో. సో ఓవరాల్గా ఇప్పుడు కుంభరాశి వారికి ముఖ్యంగా ఏంటంటే షష్టగ్రహ కూటమి ఉంది మనకు. ఈ షష్టగ్రహ కూటమి అనేది వీరికి 2వ భావంలో ఏర్పడుతుంది. 2వ భావం ధనం. ఇక్కడ ముఖ్యంగా ఏమిటి అంటే మనకు అధికంగా డబ్బు ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఈ ఒక్క నెల చాలా అంటే జాగ్రత్తగా ఉండండి. ఈ ఒక్క నెల కంటికి సంబంధించిన ఇబ్బందులు ఏదైనా కావచ్చు. కొంత చూపు తక్కువ అయ్యేటువంటి పరిస్థితి కానీ, లేదా ఎవరైతే ఇక్కడ ఆల్రెడీ స్పెడ్స్ ఉన్నాయో వారికి కొంత పాయింట్ పెరగడం కావచ్చును. రెటీనాకు సంబంధించిన ఇబ్బంది ఉంటుంది. ఎక్కువగా కూడా తలనొప్పికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఇంట్లో కానీ బయట కానీ మనం ఫేస్ చేసే పరిస్థితి. ఈ తలకాయ నొప్పి ఏంద్రా బాబు అనుకుంటాం. అదేవిధంగా లాభాల మందగింపు ఉంది, జాగ్రత్త. లాభాల మందగింపు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అందులో మనకు 100 రూపాయలు వస్తాయనే దగ్గర 80 రూపాయలే రానియండి. అరే పలానా దగ్గర వేస్తే నాకు 110 వస్తాయి వద్దు. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే మనం తగ్గండి, ఒక్క మెట్టు తగ్గండి. ఈ నెలలో నేను అక్కడ 100కి ఇస్తున్నాను, నాకు ఇక్కడైతే 1000 వస్తవి, లేదా ఇక్కడ ఇట్లా భావన ఉండేటువంటి వాళ్ళ లాభాలు మందగింపు ఉన్నాయి. ఇక్కడ లాభాల మందగింపు ఉన్నప్పుడు మనం ఎక్కువగా ఆశిస్తే ఏమవుతుందంటే మన ఎక్స్పెక్టేషన్ అనేటువంటి రీచ్ కాలేక మనకు బాధ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ మంత్ 2 లక్షలు వచ్చింది అనుకుందాం, ఈ మంత్ 1,50,000 వచ్చే పరిస్థితి ఉంది. సో లాస్ట్ మంత్ 2 లక్షలు వచ్చినాయి అనుకుంటే ఈ మంత్ నేను 2 లక్షలకు సంబంధించినటువంటి ఖర్చును నేను మైండ్లో పెట్టుకుంటే 1,50,000 అవుతుంది కదా, 50,000 అప్పు కదా. సో అలాంటి ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా జాగ్రత్తగా ఉండండి. కొంత మోసము జరిగే పరిస్థితి కూడా ఉంది. మనం ఎవరినైతే నమ్ముతామో వారి నుండి మోసము జరిగే పరిస్థితి కూడా ఉంది. కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మనకిక్కడ స్టమక్ రిలేటెడ్, శ్వాసకోశకు సంబంధించి అంటే కడుపుకు సంబంధించి కానీ లేదా మన శ్వాసకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఉన్నవి. వీరికి కూడా జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడే పరిస్థితి ఉంది. ఇక్కడ వస్తు నాశనము, ఏదైనా ఒకటి వస్తు నాశనం జరిగే పరిస్థితి ఉంది. అది ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ, అంటే ఏదైనా కావచ్చు. 2 వీలర్ కానీ లేదా 3 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఏదైనా వస్తువులను మనము తీసేసి కొత్తగా కొనుక్కోవడమో లేదా ఏదైనా మనకు ఇది గురుబలం ఉంది. సో ఇంకొకటి ముఖ్యంగా విందు వినోదాలకు కొంత దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. విందు వినోదాలకు కార్యక్రమాలకు కొంత దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇక అద్భుతమైనటువంటి విషయము వీరికి కుంభరాశి వారికి ఏమిటయ్యా అంటే మనోవాంఛ సిద్ధి, ఏదనుకుంటున్నారో అది జరిగే పరిస్థితి ఉంది. దైవానుగ్రహము ఈ నెలలో లభించబోతూ ఉన్నది. ఐశ్వర్య ప్రాప్తి ఈ నెలలో అంటే 25 మొత్తము. వాస్తవానికి ఈ నెలలో ఇంకా గురువు రాలే, బట్ కొంచెం ఇప్పటి నుండే మీరు జాగ్రత్తగా ఉండాలి. సో మొత్తం మీద ఆదాయానికి మించినటువంటి వ్యయమే ఉంది. లాస్ట్ 3 ఇయర్స్ 2 ఇయర్స్ ఇక్కడ బంధువులకు సంబంధించినటువంటి గొడవలు, స్థాన భ్రంశము అంటే ఉంటున్నటువంటి ప్రదేశ మార్పులు, ధన నాశనము, ఆ ముక్కు ముఖం తెలియని వ్యక్తులతో కూడా గొడవలు ఏర్పడినటువంటి సంఘటన ఎన్నెన్నో మనకు జరిగిపోయినవి ఇక్కడ. సో మనం మేదాకా వెయిట్ చేయాలి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ధన కనక వస్తు లాభాలు, ఏది శుక్రుని మూలకంగా. సో శుక్రుడు ఎవరు? భార్య. నేను ఆల్రెడీ వీడియో ముందుగానే చెప్పా.
సో భార్యను ఏమాత్రం బాధ పెట్టకూడదు. గుర్తుంచుకోండి, ఒక అద్దమును ఏదైనా దేవాలయానికి డొనేషన్ చేయాలి. శుక్రుడు అద్దానికి కారకుడు. సో ఎక్కువగా కూడా బట్టలు కూడా ఈ క్రీమ్ రిలేటెడ్ కర్చీఫ్ కానీ వైట్ కర్చీఫ్ కానీ జేబులో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తెలుపు రంగులో ఉండేటువంటి పుష్పాలను దేవాలయంలో ఎక్కడైనా డొనేట్ చేస్తూ ఉండాలి. పాలకోవాను పిల్లలకు పంచేటువంటి ప్రయత్నం చేయాలి ఎప్పుడైనా. ఇవన్నీ చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల మనకు మంచి కలుగుతుంది. ఇవన్నీ తెలియక కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలే ఉంటుంది. సో తప్పకుండా కూడా అకారణంగానే కొన్ని కలహాలు అయితే ఉన్నవి, జాగ్రత్తగా ఉండండి. ఇక అన్నింటికి మించింది ఏమిటి అంటే గౌరవ నాశనము. మీ పేరు ప్రఖ్యాతలు ఏవైతే ఉన్నాయో అవి పనిచేసే చోట నాశనం అయ్యే పరిస్థితి ఉంది. సో జాగ్రత్త. ధన హాని ఉంది. మళ్ళీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు. సో ఎలాంటిది అనుకున్నా కూడా తప్పకుండా మీరు హాస్పిటల్ వెళ్ళి ఖచ్చితంగా చెక్ చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. కుటుంబ కలతలు ఇవి 2027 దాకా ఉంటాయి, నో డౌట్. 2027 దాకా కుంభరాశి వారికి కుటుంబానికి సంబంధించినటువంటి కలహాలు ఉంటాయి. ఎప్పుడైతే 2027 ఆగస్టు వస్తుందో పూర్తి స్థాయిగా మీకు మంచి ఏది మన కుటుంబానికి సంబంధించింది. సో ఓవరాల్గా కుంభరాశి వారికి ఒక్క గురుబలం రాబోతున్నది మేలో. ఇది ఒక్కటి శుభం. అప్పటి వరకు బీ కేర్ఫుల్ అంటే చాలా జాగ్రత్తగా ఉండండి అంతే. మీ నీడను కూడా మీరు నమ్మద్దు అంతే. వీడికి రెమెడీ అంటే మన ఆధ్వర్యంలో జరిపించేటువంటి హోమాలు అంతే. ఓవరాల్గా కుంభరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ మాటలో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ శ్రీమాత్రే నమః.